మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉంటాయి. లైక్ నర్వ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ ఇలా. కానీ మన బాడీలో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కి మనకి కళ్ళున్నాయని కూడా తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అదే మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఇమ్యూన్ సిస్టమ్. అన్ని ఇంపార్టెంటే అనుకోండి, కానీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంపార్టెంటే కదా. ఇమ్యూన్ ప్రివిలేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదేంటంటే మన బాడీలో కొన్ని ఏరియాస్ ని మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కి దూరంగా ఉంచుతుంది. అదే బ్రెయిన్, తర్వాత కళ్ళు. మన బాడీ ఎందుకు దూరంగా ఉంచుతుందంటే మనందరికీ తెలుసు, మన ఇమ్యూన్ సిస్టమ్ మన దేశ సైనికుల్లా పనిచేస్తుందని. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ బ్యాక్టీరియా, వైరస్ ని ఫైండ్ చేస్తుందో అప్పుడు అది మ్యాసివ్ ఇన్ఫ్లమేషన్ చేసి, అంటే లైక్ స్వెల్లింగ్, పస్ అంతా సెగ్రిగేట్ చేసి దీనైతే కిల్ చేసేస్తుంది వైరసెస్. మనందరికీ తెలుసు మన కళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటాయని. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ కళ్ళని వైరస్ లేదంటే బ్యాక్టీరియా లాగానే చూస్తుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ మన కళ్ళను అటాక్ చేయకుండా మన కళ్ళ చుట్టూ ఒక వాల్ లా ఉంటుంది. దాని బ్లడ్ రెటినా బ్యారియర్ అని అంటాం. ఈ లేయర్ మన వైట్ బ్లడ్ సెల్స్ ని ఎంటర్ కాకుండా చూసుకుంటుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ కి మనకి కళ్ళుంటాయని కూడా తెలియదు. కళ్ళున్నాయని తెలిస్తే మన కళ్ళ మీద ఫుల్ స్కేల్ లో ఇన్ఫ్లమేషన్ అటాక్ చేసి స్వెల్లింగ్ కి దారి తీస్తుంది. కొన్ని కేసెస్ లో కంటి చూపుని దెబ్బతీస్తుంది. ఒక్కొక్కసారి కళ్ళు కూడా పోవచ్చు. ఈ ప్రాబ్లమ్ నే సింపథెటిక్ ఆఫ్థల్మియా అని అంటారు. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మీ లెఫ్ట్ కన్ను ఇంజురీ అయ్యి దీని వల్ల ఫ్లూయిడ్ తర్వాత ప్రోటీన్ మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయితే అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయ్యి మీకు స్వెల్లింగ్, అదే ఇన్ఫ్లమేషన్ అయ్యి మీ కళ్ళు పోవడానికి మెయిన్ కారణం అవుతుంది. ఒకసారి మీ ఇమ్యూన్ సిస్టమ్ లెఫ్ట్ ఐ ను డిటెక్ట్ చేసిందో అప్పుడు అది యాంటీబాడీస్ ని మీ బాడీ అంతా సర్క్యులేట్ చేసి రైట్ ఐ ను రీచ్ అయ్యి హెల్తీగా ఉన్న రైట్ ఐ ని కూడా అటాక్ చేస్తుంది. దీని వల్ల మీరు మీ చూపుని కోల్పోతారు. ఒకటి కాదు, 2 కళ్ళు కోల్పోతారు. మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే మనలో చాలా మందికి లూయిస్ బ్రెయిలీ తెలుసు కదా. అదే అండి బ్లైండ్ రీడింగ్ సిస్టమ్ ఇన్వెంట్ చేశారు కదా ఆయన పుట్టుకతోనే బ్లైండ్ ఏం కాదు. ఆయనకి 3 years ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ వర్క్ షాప్ లో ఆడుకుంటున్నప్పుడు ఒక షార్ప్ టూల్ వల్ల లెఫ్ట్ ఐ ఇంజురీ అయ్యి లెఫ్ట్ ఐ చూపు కోల్పోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత తన రైట్ ఐ కూడా స్వెల్లింగ్ అవడం జరిగిందంట. డాక్టర్స్ దగ్గరకు వెళ్తే అదే 1812 లో వాళ్ళకు కూడా అర్థం కాలే అంట. ఆయనకి ఏజ్ 5 వచ్చేలోపు బ్లైండ్ అయిపోయారంట కంప్లీట్ గా. ఇక్కడ లెఫ్ట్ ఐ ఇంజురీ కావడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ రైట్ ఐ ని డిటెక్ట్ చేసి దాన్ని కూడా చూపు లేకుండా చేస్తుంది. దీని వల్ల కంప్లీట్ గా బ్లైండ్ అయిపోయారు. ఈ కండిషన్ లేదంటే ఈ కేస్ నే మనం సింపథెటిక్ ఆఫ్థల్మియా అని అంటాం. ఇప్పటికీ దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన ఐని తీసేయడం అంతే. సో మనమందరూ మన కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి.